గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ సునీల్ కిషోర్, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఒంగోలు. ఈరోజు మనం హెయిర్ లాస్కి గల 5 కారణాలని మీకు చెప్తాను. ఫస్ట్ కారణం ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. అంటే ఇది జెనెటికల్గా వస్తుంది. పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికన్నా హెయిర్ లాస్ ఉంటే లేదా బట్టతలు ఉంటే అది నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే మాల్ న్యూట్రిషన్. దీంట్లో ఐరన్ డెఫిషియన్సీ కానీ, విటమిన్ B12 కానీ, విటమిన్ D డెఫిషియన్సీ కానీ, లేదా వేరే మినరల్స్ డెఫిషియన్సీ ఉన్నా కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. దాంతోపాటు మూడో కాజ్ ఏంటంటే ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కానీ, లేదా థైరాయిడ్ ఉన్నప్పుడు, లేదా కొన్నిసార్లు జబ్బు నుంచి రికవర్ అవుతున్న స్టేజ్లో, అంటే కోవిడ్ లాంటిది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. పోస్ట్ కోవిడ్ చాలా మందికి హెయిర్ లాస్ తోటి సఫర్ అయ్యారు అనమాట. నాలుగో పాయింట్ ఏంటంటే హెయిర్లో, స్కాల్ప్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, డాండ్రఫ్ ఉన్నప్పుడు కానీ హెయిర్ లాస్ అవుతుంటుంది. ఐదో ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి మెంటల్ స్ట్రెస్, కంప్యూటర్ స్క్రీన్ టైం ఎక్కువ అవటము, మెంటల్ స్ట్రెస్ అవటము, అట్లాగే హెయిర్కి ప్రాపర్ కేర్ తీసుకోకుండా ఉండటం వల్ల కూడా హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. హెయిర్కి ఎప్పుడైనా సరే ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకుంటే ఏమవుతుందంటే బ్లడ్ సప్లై పెరుగుతుంది. అందుకని హెయిర్ లాస్ అనేది కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మెయిన్ 5 causes ఫర్ ద hair loss. Thank you.